హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ రెసిపీస్. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లోనే మనము రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనా అనుకుంటారు, కానీ ఇది బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ తెచ్చుకున్న తర్వాత మనం గింజలన్నీ సరే ఈ విధంగా ఒలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చినా, లేదంటే స్టవ్ మీద అయినా సరే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళనన్నింటినీ పారబోసేసి మనం పైనుంచి కూల్ వాటర్ అనేది రన్ చేయాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే కార్న్ అనేది చల్లారుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ పైనుంచి వాష్ చేసిన తర్వాత మనకి కార్న్ అనేది కొంచెం నీరు పీల్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి అలా ఒత్తుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే మంచిగా పోతుంది. ఈ విధంగా నేను ఒక స్ట్రైనర్ ఉన్న దాంట్లో కడిగాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనము ఉడికించుకుని చల్లార్చుకున్నటువంటి ఈ కార్న్ అంతా కూడా దీంట్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 3 నుంచి 4 స్పూన్ల కార్న్ఫ్లోర్, అంటే మీకు ఎంత పడుతుందనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఇంత కొలతనేం లేదండి. సో ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ అనేది మనం ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా. సో దట్ మనకి కార్న్ మొత్తానికి ఈ కార్న్ఫ్లోర్ అనేది కోట్ అవుతుంది. ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి మనం ఇంకా పైనుంచి నీళ్ళు ఏం అవసరం లేదు. ఒకవేళ లేదంటే కొంచెం నీళ్ళు చిలకరించుకొని మీరు కలుపుకోవచ్చు. తర్వాత సేమ్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు కార్న్లో కొద్దిగా నీరు అనేది వెళ్ళి ఉంటుంది కాబట్టి ఉడికేటప్పుడు కొన్ని, అన్నీ కాదండి, కొన్ని అక్కడక్కడ పేలుతూ ఉంటాయి. సో మన మీద గబాల్ని పడకుండా నేను కొంచెం చిల్లులు ఉన్నటువంటి దాన్ని అడ్డుగా పెట్టుకున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటా కాస్త ఒకసారి కలుపుకోండి. వేసిన తర్వాత అలాగే డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ విధంగా క్రిస్పీగా కనిపిస్తాయి. అంటే మనకి తెలిసిపోతుంది, ఆయిల్లో కొంచెం ఇక సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఆ టైంలో మీరు మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసి పక్కన ఇంకొక బౌల్లోకి టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోండి. సో దట్ ఎక్కువ ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్ చేసుకుని మనకి మంచిగా నీట్గా ఉంటాయి. నేను ఇక్కడ వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆ ఆయిల్ అంతా పోవడానికి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీరు కొంచెం టిష్యూలో పలచగా వేసేసి ఉంచారంటే నూనె అంతా లాగేసుకుంటుంది. సో దట్ మనకి కార్న్ అనేవి బాగుంటాయి. ఈ విధంగా నూనె మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ కార్న్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లో పైనుంచి కొంచెం, ఇందాక ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదండి, కొద్దిగా చిటికెడంతా ఉప్పు వేసుకొని పైనుంచి కొంచెం కారము, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. చివరిగా తరిగినటువంటి కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక వేరియేషన్ అండి. కావాలంటే మీరు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే కూడా ఇంకొక డిఫరెంట్ చాట్ లాగా బాగుంటుంది. పిల్లలు ఆనియన్స్ ఇష్టపడని వాళ్ళకి అది స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ప్లెయిన్గా చేసి మనము సర్వ్ అనేది చేయొచ్చు. అలా నచ్చితే ఉల్లిపాయలు కట్ చేసుకుని నిమ్మకాయ రసంతో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో బోత్ ద వేరియేషన్స్ ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.